వేసవి కాలంలో ఒంటికి చలువ చేసే సగ్గుబియ్యంతో చేసిన పొంగనాలండి. ఇవైతే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. దోశ పిండి, ఇడ్లీ పిండి లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చండి. చాలా బాగుంటాయి, చాలా బాగా వచ్చాయండి. అప్పటికప్పుడు చేసుకునే పొంగనాలండి ఇవైతే. నేనైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి. మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుంది. ఇవాళ వీడియో ఏంటంటే, 1 కప్పు సగ్గుబియ్యం అండి. ఇవైతే సగ్గుబియ్యంతో పొంగనాలండి, చాలా బాగుంటాయి. ఈ సగ్గుబియ్యము ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడైతే సమ్మర్లో ఇవి చలువ చేస్తాయి కాబట్టి ఎక్కువ తీసుకోవాలి అంటారు. లేట్ ఎందుకు, పదండి వెళ్దాం ప్రాసెస్లోకి. సగ్గుబియ్యంతో పొంగనాలు అయితే చేద్దాం అనుకుంటున్నాం అండి. ఇవాళ అయితే ఫస్ట్ అయితే ముందుగా 1 కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకోవాలి. ఇలా ఒక బౌల్లో అయితే వేసేసి ఒక 2-3 సార్లు కడిగేసి పెట్టుకోవాలండి. ఈ సగ్గుబియ్యం అనేటివి ఈ ఎండాకాలంలో చలువ చేస్తాయండి. చాలా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఇక్కడ ఇవి 2 సార్లు అయితే కడిగేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో ఏదైనా డస్ట్ ఏమన్నా ఉంటే ఇలా 2 సార్లు కడిగేసామంటే నీట్గా చాలా బాగుంటాయండి. మార్నింగ్ టైం అయినా చేసుకోవచ్చు, ఈవినింగ్ టైం అయినా చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా ఒక 2 సార్లు కడిగేసి పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు వాటర్ అయితే వేసుకొని ఒక 4 గంటలు అయితే నానబెట్టుకోవాలండి. ఇక్కడ 1 కప్పు అయితే వేసానండి. ఇంకా ప్లేట్ అయితే ముచ్చేద్దాము. చూడండి, ఇలా 4 అవర్స్ వరకు అయితే నానబెట్టుకోవాలి. ఒక 4 అవర్స్ తర్వాత అయితే ఇలా నాన్నాయి. చూసారా, మెత్తగా చాలా బాగా నాన్నాయి. ఇప్పుడైతే ఇందులోనే మనం అన్నీ వేసుకోవాలండి. పెరుగు, అలానే బొంబాయి రవ్వ. చూడండి ఫ్రెండ్స్, మనం 1 కప్పు వాటర్ వేసుకొని అలానే సగ్గుబియ్యం వేసి నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే ఇలా అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పెరుగు తీసుకోవాలండి. అలానే ఒక 2 స్పూన్లంతా బొంబాయి రవ్వ అంటాం కదా, ఈ బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఎందుకంటే మామూలుగా అయితే ఈ సూజీ రవ్వ వేస్తాము, అలానే మైదా కూడా వేసుకోవాలి ఒక 2 స్పూన్లు. ఈ సగ్గుబియ్యం అనేది అతుక్కుంటాయండి కొద్దిగా, అది బైండింగ్ కోసం అయితే మనం ఇవన్నీ వేస్తున్నాము. ఒక 2 స్పూన్ల మైదా అండి ఇదైతే. పెరుగు, అలానే మైదా, అలానే ఒక 2 స్పూన్ల రైస్ ఫ్లోర్ అండి, బియ్యం పిండి కూడా ఒక 2 స్పూన్లు వేసుకుంటే చాలా బాగుంటాయండి. ఎప్పుడు ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే ఇది మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి. చూసారా, ఇక్కడ మనకి ఇప్పుడు పొంగనాలు వేసుకోవడానికి చాలా బాగుంటాయండి. ఇలా చేసుకున్నారంటే చూడండి, కొద్దిగా మెత్తగా అయింది కదా. మనకైతే పొంగనాలు వేసుకునే కన్సిస్టెన్సీ వస్తే చాలు. చూసారా ఫ్రెండ్స్, ఇంకా వాటర్ పట్టదు, ఇంకా వాటర్ కూడా వేసుకోవచ్చు పట్టకుంటే. చూడండి, మొత్తం అయితే ఇక్కడ పొంగనాలు అయితే వేసుకోవడానికి ఇలా రెడీగా ఉంది. ఇప్పుడు ఇందులోనే ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా క్యారెట్ ఉంటే క్యారెట్, ఇలా మొత్తం అన్నీ వేసుకోవాలండి. చాలా బాగుంటాయి. రోజు తినే పొంగనాల కంటే ఇవి రుచికరంగాను, టేస్టీగాను, వెరైటీగాను ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఈవినింగ్ చేసుకోవాలంటే మధ్యాహ్నం అయితే నానేస్తే సరిపోతుంది. మనం మార్నింగ్ చేసుకోవాలంటే నైటే నానబెడితే ఇంకా బాగా ఈ సగ్గుబియ్యం అనేవి నానుతాయండి. ఇప్పుడైతే నేను 4 అవర్స్ నానబెట్టాను అంతే. ఇలా చేసుకున్నారంటే పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీలకర్ర, అలానే తురిమి పెట్టుకున్న క్యారెట్, ఒక క్యారెట్ అయితే సరిపోతుందండి. అలానే ఒక 2 ఆనియన్స్, టమోటో, కొద్దిగా పచ్చిమిర్చి, ఒక 1/2 టమోటో కూడా వేసానండి. టేస్ట్ మటుకు చాలా బాగుంటాయి.
కలర్ఫుల్గా టేస్టీగా ఉన్నాయి కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయండి, అంత బాగున్నాయి. చూడండి, రుచికి సరిపడా సాల్ట్ అయితే ఇందులోనే వేసిస్తున్నాను. అలానే వంట సోడా కూడా ఒక స్పూన్ అయితే వేసుకుంటే బాగా పొంగుతాయండి, బాగుంటాయి. చూడండి, మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకున్నామంటే చాలా బాగా వస్తాయండి ఈ గుంట పొంగనాలు. ఎప్పుడు బియ్యం పిండితో కాకుండా ఇలా సగ్గు బియ్యంతో కూడా ఒకసారి చేసి పెట్టండి. కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఇక్కడ వాటర్ కొద్దిగా వేసుకొని చూసుకోవాలండి, మనం కన్సిస్టెన్సీ చూసుకొని ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. చూసారా, మనకు వేసుకునే విధంగా సగ్గు బియ్యం ముందే అతుక్కుంటాయండి. కొద్దిగా మనకు అలా ఎక్కువైంది అనుకుంటే కొద్దిగా మైదా వేసుకోవచ్చండి. చూసారా, మొత్తం అయితే ఇలా కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా ఇలా కొత్తిమీర వేసామంటే చాలా బాగుంటాయి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే ఇలా ఒక 5 నిమిషాలు అయితే ఉంచుకోవాలండి. కొద్దిగా అంతా పట్టుకుంటుంది. ఉప్పు, అదే వంట సోడా అన్నీ వేసాం కదా. అయితే చట్నీ అయితే చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, చట్నీకి అయితే కొన్ని పల్లీలు, అలానే కొబ్బరి అండి. నేనైతే పొట్టి కొబ్బరి తీసుకుంటున్నాను. అలానే ఒక ఆనియన్, టమోటో, పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ పల్లీలు అయితే వేయించుకుందాము. చూడండి, ఒక కళాయి పెట్టుకొని ఫస్ట్ పల్లీలు అయితే వేయించుకుందాము. ఈ సగ్గుబియ్యం పొంగనాల్లోకి పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా చాలా బాగుంటుంది. ఇలా పల్లీలు అయితే కొద్దిగా వేయించుకున్నామంటే టేస్ట్ మటుకు అద్దరిపోతుంది. చూడండి, పల్లీలు అయితే వేగాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే తీసుకుందాము. చూడండి, ఇప్పుడైతే అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మొత్తం అన్నీ వేసుకోవాలండి. ఇందులోనే ఆనియను, కొద్దిగా టమోటో, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. ఈజీగా చేసుకోవచ్చండి ఈ పల్లీ కొబ్బరి చట్నీ. ఒకసారి మీరు ఎలా చేస్తారో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఈ మధ్య వీడియోస్కి వ్యూసే రావట్లేదండి, చాలా అంటే చాలా బాధగా ఉంది. మీరు చూడడం వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుంది. చాలా వెరైటీస్ అయితే చేశానండి మా ఛానల్లో. చూడండి, ఇలా మగ్గాక కొద్దిగా కొత్తిమీర అలానే పుదీనా వేసుకుంటే టేస్ట్ మటుకు అద్దరిపోతుంది. మళ్ళీ తినిపించేలా ఉండాలండి, తినాలనిపించేలా ఉండాలి చట్నీ అనేది. దోశలో అయినా ఇడ్లీలో అయినా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ మిక్సీ జార్లో కొద్దిగా పల్లీలు, అలానే పొట్టి కొబ్బరి తీసుకున్నాం కదా, పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చండి ఈ ప్లేస్లో. ముందు ఇవైతే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా చేసుకున్నాక మనం ముందుగా మగ్గించుకున్న ఈ టమోటో మిశ్రమాన్ని ఇందులో వేసుకోవడమే. కొద్దిగా తగినంత సాల్ట్, చూడండి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నామంటే చట్నీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా అయితే చేసుకున్నాం కదా, ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాము. పల్లీ కొబ్బరి చట్నీ అయితే రెడీ అయింది. ఇందులో పోపు అయితే పెట్టుకుంటే టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ. చూడండి, అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు, అలానే జీలకర్ర, ఎండుమిర్చి కొన్ని లైట్గా వేసుకుంటే పోపు అనేది చాలా బాగుంటుందండి. ఇలా వేసుకున్నారంటే చూడండి, ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మేమైతే మస్టర్డ్ ఆయిల్ కాదండి, ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ యూజ్ చేస్తాం. నాకేమో ఫిష్ పడదండి, మా అమ్మ వాళ్ళకేమో పడుతున్నాయి. పొంగనాలు అయితే వేసుకుందామండి. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయిందిగా ఫ్రెండ్స్. పొంగనాలు పెంచి అయితే పెట్టుకున్నాం. ఇందులో ఆయిల్ కూడా వేసేసుకుందామండి కొద్దిగా. ఇలా కొద్దిగా మిగతా వాటికి అంతా వేసుకోవాలి. అంటే ఇలా ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా ఈ నువ్వులు వేసుకున్నారంటే టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది.
ఈ పొంగనాలు అనేవి చాలా బాగుంటాయండి. ఇలా చిన్న స్పూన్ అయితే తీసుకొని ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవడం. చూడండి, వేడి వేడిగా ఇలా చేసుకొని తిన్నారంటే ఉంటుందండి. మొత్తం ఇలా అన్నీ వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిగతావి కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకుందాము. చాలా బాగుంటాయండి ఇలా చేశారంటే. చూడండి ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్కి అయితే ఇలా అయ్యాయి. ఇప్పుడు నిదానంగా తిప్పేసుకోవాలండి. కొద్దిగా ఇలా అనుకున్నామంటే చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. పిల్లలకైతే చాలా బాగా ఉంటాయండి, వద్దనకుండా తినేస్తారు. చూడండి, మిగతావి కూడా ఇలా అంతా చేసేసుకోవడమే. ఇక్కడ మనం బొంబాయి రవ్వ, మైదా అన్నీ వేసాం కాబట్టి అస్సలు అతుక్కోవడం లేదు. చూడండి, కరెక్ట్గా సరిపోయాయి. ఇలా నిదానంగా తిప్పేసుకోవాలి. అంటే ఇలా తిప్పేసుకున్నాక ఇక్కడ ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడిగా ఇక్కడ పొంగనాలు అయితే రెడీ అయ్యాయండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా తీసేసుకోవడమే. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయి కదా. మిగతావి కూడా ఇలానే అన్నీ తీసేసుకోవాలండి. వేడి వేడిగా పొంగనాలు అయితే ఇలా సర్వ్ చేసుకున్నామంటే వద్దనకుండా తినేస్తారండి. తక్కువ టైంలో ఇలా హెల్దీగా ఉండే రెసిపీ అండి. చాలా బాగుంటాయి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు. అంత టేస్టీగా ఉండే పొంగనాలండి. అలానే పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్, చూస్తున్నవారు. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.